అధ్యాయాన్ని పౌలు రాశాడు. మొదటి అధ్యాయం ఏం రాశాడు? భిన్నమైన బోధ చేయొద్దు, భిన్నమైన బోధన గురించి చెప్పాడు. భిన్నమైన బోధన గురించి చెప్పాడు. చెప్పిన తర్వాత ముగింపు హెచ్చరికించాడు. ముగింపు హెచ్చరిక ముగింపు హెచ్చరికించాడు. ముగింపు హెచ్చరిక ఏదండి? మంచి పోరాటం ఇదే, మంచి పోరాటం పోరాటం అని ముగింపు హెచ్చరిక. ఇప్పుడు రెండో అధ్యాయం తర్వాత అలాంటి ముగింపు హెచ్చరిక ఏదైనా ఉందండి? రెండో అధ్యాయం తర్వాత 2 అధ్యాయం తర్వాత ముగింపు హెచ్చరిక ఏదైనా ఉందండి? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 4 అధ్యాయం ఏంటండి? 4 అధ్యాయం ఏంటి? 2 అధ్యాయంలో ముగింపు హెచ్చరిక ఉందా అని అడిగాను. అంతే. ఉంది లేదా లేదు? 3 అధ్యాయంలో ముగింపు హెచ్చరిక ఉందండి? ఉందండి. ఓకే, అంటే 2 అధ్యాయం 3 అధ్యాయం కలిసి ఉంటాయండి. 2, 3 కలిసి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన గురించి చెప్పాడు, పురుషుల గురించి చెప్పాడు, స్త్రీల గురించి చెప్పాడు, పెద్దల గురించి చెప్పాడు, పరిచయాల గురించి చెప్పాడు. ఇవన్నీ చెప్పిన తర్వాత ముగింపు హెచ్చరిక ఉందండి. ముగింపు హెచ్చరిక ఏంటంటే 3 అధ్యాయంలో 14 వచనంలో శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించున్నాను, అయినను నేను ఆలస్యం చేసిన దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు రాయించున్నాను. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో నీకు తెలియని ఈ సంగతి రాశాను. అది హెచ్చరిక. అంటే 2 అధ్యాయంలో హెచ్చరిక ఉండదండి, 3 అధ్యాయం హెచ్చరిక ఉండదు. అంటే 2, 3 కలిసి ఒక సబ్జెక్ట్ అనమాట. అంటే మీరు వేసుకుంటే 1వ అధ్యాయం 18వ వచనం దగ్గర ఇలాంటిది ఒకటి వేసుకోండి. రోమన్ నెంబర్ 1 వేసుకోండి. 18వ వచనం దగ్గర రోమన్ నెంబర్ 1 వేసుకోండి. 3వ అధ్యాయం 14వ వచనం దగ్గర రోమన్ 2 వేసుకోండి. 4వ అధ్యాయంలో 16 భక్తుల గురించి వివరించాడు. 11వ వచనం దగ్గర రోమన్ నెంబర్ 3 వేసుకోండి. ఇక్కడ 11 దగ్గర రోమన్ 3 వేసుకోండి. అంటే 4వ అధ్యాయం భక్తుల గురించి చెప్పాడు. ఇదేమన్నా రోమన్ నెంబర్ 1
Roman number 2, Roman number 3. మూడు 14 అధ్యాయంలో 11వ వచనం నుండి 16వ వచనం వరకు వేసుకోండి. 16 దగ్గర 3 వేయండి, కాబట్టి రోమన్ నెంబర్ 3 వేయండి. 14వ వచనంలో నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము, నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము అన్నాడు. ఆ తర్వాత 5వ అధ్యాయంలో విధవరాండ్ర గురించి చెప్పాడు. పెద్దల గురించి చెప్పాడు. 4వ హెచ్చరిక అధ్యాయం 21వ వచనం దగ్గర రోమన్ నెంబర్ 4 వేయండి. ఈ సంగతులను కైకొనవలెనని దేవుని ఎదుటను క్రీస్తు యేసు ఎదుటను ఏర్పరచబడిన దేవదూతల ఎదుటను ఆనపెట్టుచున్నాను. ఈ సంగతులు కైకొనవలెనని దేవుని ఎదుట ఆనపెడుతున్నాను. నేను 11, 16 5:21 5:21 అధ్యాయంలో 20:21 అధ్యాయంలో దాసులు ధనవంతుడు ధనము ఇవన్నీ మాట్లాడిన తర్వాత 5వ హెచ్చరిక 20 వచనంలో ఉదయవతి నీకు అప్పగింపబడిన దానిని కాపాడి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడు అని. అంటే పత్రిక ఇలా రాయబడిందండి. ఒక అధ్యాయం రాసి ఒక హెచ్చరిక చేస్తాడండి. 2-3 అధ్యాయం రాసి ఒక హెచ్చరిక చేస్తాడండి. 4 అధ్యాయం రాసి ఒక హెచ్చరిక చేస్తాడండి. 5 అధ్యాయం రాసి ఒక హెచ్చరిక చేస్తాడండి. 6 అధ్యాయం రాసి ఒక హెచ్చరిక చేస్తాడండి. అంటే దీంట్లో మొదటి తిమోతి పత్రిక ఎన్ని భాగాలు ఉన్నాయన్నమాట? 5 భాగాలు. 2-3 కలిసి ఒక భాగం అంట. రెండు మూడు కలిసి ఒక భాగం.
ఓకే. రెండో అధ్యాయం రెండో అధ్యాయం 1-7 వచనాలు. రెండో అధ్యాయం 1-7 వచనాలు. మనము సంపూర్ణ భక్తియు మాణిక్యు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చుని అనుభవజ్ఞానం గలవారి ఉండవాలని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒకడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒకడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్తకాలంలో యందు ఇయ్యబడును. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నిన్ను ప్రకటించువాడుగాను, అపోస్తలుడుగాను, విశ్వాస సత్య విషయములు అన్ని జనులకు పాల్పులను గాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. చాలు. రెండో అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ప్రార్థనల గురించి. ఇది రాసేసుకుంటే చెప్పేసుకుందాం. ఇది రాసేస్తే చెప్పేద్దాం. ఓకే. అది కూడా చెప్పండి. సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటే ఈ రెండు కలిగి యాక్చువల్గా ఓకే నెమ్మదిగాను సుఖముగాను అంటే ప్రతి క్రైస్తవుడు సంపూర్ణ భక్తి కలిగి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థనకు పదాలు. ప్రార్థనకు పర్యాయ
పదములు ఏం వాడాడండి ఇక్కడ? ఒకటి విజ్ఞాపన, విజ్ఞాపన. రెండు ప్రార్థనలు. మూడు యాచనలు. నాలుగు కృతజ్ఞతాస్తుతులు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా విజ్ఞాపన చేస్తూ, దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, యాచన చేస్తూ ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎవరికి ఎవరి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి? ఎవరికి ప్రార్థన చేయాలి? దేవుడికి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకు. ఒకటి మనుషులందరి కొరకు. రెండు రాజుల కొరకు. మూడు అధికారుల కొరకు. వీరి కొరకు ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఏంటంటే, ఒక విశ్వాసి పూర్ణ భక్తి కలిగి బ్రతుకుతాడు. ఒక విశ్వాసి మాన్యత కలిగి బ్రతుకుతాడు. మాన్యత అంటే గౌరవంగా బ్రతుకుతాడు. ఒక విశ్వాసి నెమ్మదిగా బ్రతుకుతాడు, పీస్ఫుల్గా బ్రతుకుతాడు. ఒక విశ్వాసి సుఖంగా బ్రతుకుతాడు. ఇప్పుడు మన విశ్వాసం మనం డిస్టర్బెన్స్ లేకుండా భక్తిగా బ్రతకాలంటే, మనం గౌరవంగా బ్రతకాలంటే, మనం పీస్ఫుల్గా బ్రతకాలంటే, మనం సుఖంగా బ్రతకాలంటే వీళ్ళ కోసం ప్రార్థన చేయాలండి. మన ప్రార్థనలో మనుషులందరి కోసం ప్రార్థన చేయాలండి. పరిపాలించే వారి కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు ప్రార్థనకు సంబంధించి వారి కొరకు విజ్ఞాపన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు యాచన చేయాలి, వారి కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి. అది చార్ట్. మనం ఎంతమంది మన రాజకీయ నాయకుల గురించి ప్రార్థన చేయట్లేదు. మేము నమ్మట్లేదు, అది నమ్ముతారని నమ్మట్లేదు. మరి చేయమన్నాడు దేవుడు, చేయమన్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటే, ఈ ప్రార్థన దేవుని సన్నిధి చేస్తే దేవుడు సమయం వచ్చినప్పుడు మారుస్తాడు. అంటే ఆయనకి టైం కావాలి కదా, అన్నీ మార్చకపోవచ్చు. కానీ నేను రిక్వెస్ట్ మాత్రం ఆయన ఉంచుకుంటాడు. సంతోషం ప్రార్థన చేశాడు, నేను ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు నువ్వు కోరింది చేస్తాడు, మార్చుతాడు. అప్లికేషన్ పెడుతూ ఉంటాడు. ఆయన టైం వచ్చినప్పుడు దాన్ని మార్చేస్తాడు. అప్పుడు సొంత బతుకుతాం.
ప్రస్తుతం మన రాష్ట్ర నాయకులు మారేటట్టు లేరండి, అయినా సరే ప్రార్థన చేయాలండి. మూడవ వచనంలో ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి అనుకూలమైనది. ఇలా ప్రార్థన చేయడం ఇది మంచిది. ఇది మంచిదియు దేవుని దృష్టికి అనుకూలమైనది. దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. దేవుని దృష్టి అనేటప్పుడు ఇది మంచిదియు మన రక్షకుడు దేవుని దృష్టికి. రక్షకుడు అంటే మనకు ఎవరు గుర్తొస్తారు? యేసు గుర్తొస్తాయి. ఇక్కడ రక్షకుడు అని ఎవరికి వాడారు? దేవునికి వాడారు. ఒకసారి ఒక ఆయన రక్షకుడు దేవుడు ఎలా రక్షకుడు అయ్యాడు అవుతాడు అని అప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దేవుడు రక్షకుడే. కొన్నిసార్లు మనం ఏదో ఒక మూడ్లో ఉండిపోతాం, అలా వద్దు. విశాలంగా ఉంటాం. విశాలంగా ఉంది అక్కడ ఏం చెప్తున్నాడు, అక్కడ ఉన్నదేంటో అది కాస్త ఆలోచించడానికి ప్రయత్నించాం. తర్వాత దాన్ని అర్థం చేసుకోవడానికి వేరేగా ఆలోచన. ప్రార్థన చేయటం మంచిది. ప్రార్థన చేయటం దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇప్పుడు ప్రార్థన చేద్దామా మానేద్దామా? అది మంచిది. అది దేవుని దృష్టికి అనుకూలం. అంటే దేవుడు అలా చేయని కోరుతున్నాడు అనమాట. మీరు అందరూ ప్రార్థన చేయండి, నేను మారుస్తాను అంటాడు. మేము ప్రార్థన చేయం, అసలు వాళ్ళు మారద్దు అంటే వాళ్ళు మార్పుడు ఇంకా నాశనం అయిపోతారు. అసలు వాళ్ళు మారాలి, మన వృద్ధుల్లో మార్పు రావాలి. అది మనకు లింక్ ఉందండి. రాజకీయ నాయకులకి మనకు లింక్ ఉందండి. వాళ్ళు మంచి పనులు చేస్తే మనం ఎంజాయ్ చేస్తాం, వాళ్ళు చెడ్డ పనులు చేస్తే మనం సఫర్ అవుతాం. అది మంచి పనులు చేసినట్టుగా దేవుడికి రిక్వెస్ట్ చేసుకోవాలి. 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని ఇచ్చయించుతున్నాడు. ఎవరైనా దేవుడు. అంటే పైన 3వ వచనంలో దేవుడి గురించి చెప్పాడు కాబట్టి దేవుడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు 2 విషయాలు కోరుకుంటున్నాడంటే మనుషులందరూ రక్షించబడాలి, సత్యాన్ని కూర్చున్న అనుభవ జ్ఞానం పొందాలి. దేవుడి కోరిక. మనుష్యులందరూ
రక్షించబడిన తర్వాత సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. హలో, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం పొందాలి. అనుభవ జ్ఞానం అది దేవుని కోరిక. మనుషులందరూ రక్షణ పొందాలి, సత్యము గురించిన అనుభవ జ్ఞానం కలవాలే ఉండాలి అని దేవుడు ఇచ్చున్నాడు, అంటే కోరుతున్నాడు. మనుషులందరూ రక్షించబడాలి. సంకల్పం అందరి కొరకు. యేసుప్రభు చనిపోయింది అందరి కొరకు. సువార్త ప్రకటించబడవలసింది అందరి కొరకు. మారు మనసు పొందవలసింది, విశ్వసించవలసింది అందరూ. మారు మనసు పొందవలసింది అందరూ. బాప్తిజం పొందవలసింది అందరూ. కొన్నిసార్లు ఈ ఈ 4 మాటలు ఆడాలండి. ఒకసారి ఒక ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏదో ప్రశ్నిస్తే నేను ఈ 4 మాటలు చెప్పానండి. అప్పుడు ఆయన, సార్ ఇంతవరకు నేను దేవుడు ఎవరో యూదుడికే అనుకున్నానండి, కానీ అందరి కొరకు సంకల్పం చేశారు అనేది గొప్ప విషయం అండి. అందరి కొరకు యేసుప్రభు చనిపోయారు అనేది చాలా గొప్ప విషయం అండి. అందరికీ సువార్త పడించుకోవాలనేది గొప్ప విషయం అండి. ఇప్పుడు నాకు అర్థమైంది అన్నమాట. అంటే కొన్నిసార్లు వాళ్ళు ఏవో మనసులో పెట్టుకుని వస్తారండి. మనం పొడిగా మాట్లాడుతూ కుదరదండి, కొంచెం గడపాలండి. ఆ గడిపితే అప్పుడు అసలు అంటుకుంటాను అనమాట. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను యూదుడికి ఎక్కువ దేవుడు అనుకున్నానండి. చాలా మందికి పెద్ద వాళ్ళకి ఆ భావం ఉంటుందండి. ఎక్కువ దేవుడు యూదుల దేవుడు, క్రిస్టియన్స్ కూడా కాదనుకుంటాడు. క్రిస్టియన్స్కి యూదులకేమో ఎక్కువ దేవుడు అనుకుంటారు. ఇంత దారుణం అండి, చాలా దారుణమైన ఆలోచనలు ఉంటాయి. మనం అవి ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప మనం గమనించాలి. అవి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అప్పుడు వాళ్ళు పేరు పొందారు. ఆయన ఒక ఇంగ్లీష్ లెక్చరర్. ఆయన అనుకుంటున్నాడంటే హీబ్రూలో నుండి బైబిల్ ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది, ఇంగ్లీష్లో నుంచి తెలుగులో తర్జుమా చేయబడింది అనుకున్నాడు. మన దగ్గర ప్రకటన చేయడానికి అవుతున్న ఒక సహోదరుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్తూ, బైబిల్ అదే హీబ్రూ గ్రీకు భాషల నుంచి తర్జుమా చేయబడింది అని ఏదో మాట వలసిన అన్నాడు. ఏదో సందర్భంలో అన్నాడు. తప్పు ఇంగ్లీషులో తర్జుమా చేయబడి ఇంగ్లీషులో నుంచి తెలుగులో తర్జుమా చేయబడింది అన్నాడు. ఈయనేమో స్టూడెంట్, ఆయనేమో లెక్చరర్. అలా కాదండి అని మొదటి పేజీ తీసి చూపించాడు. ఆయన అప్పుడు తీసి అంటే ఆయన ఇంగ్లీష్ భక్తుడు, ఇంగ్లీష్ లెక్చరర్, మా ఇంగ్లీష్ అనుకుంటున్నాడండి. ఇంగ్లీష్ పేపర్స్ అయితే చాలా బాగా అర్థమవుతాయి. కానీ ఇంగ్లీష్ తర్జుమా కంటే తెలుగు తర్జుమా హీబ్రూకి చాలా దగ్గరగా ఉంటుంది. మాట హీబ్రూకి తెలుగు తర్జుమా బాగా దగ్గరగా ఉంటుంది. ఓకే, అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క అబద్ధంలో చిక్కుకుపోయి ఉంటారండి. వీళ్ళందరూ తెలిసే అనుకోక్కర్లేదండి. మనం ఎవరితో మాట్లాడినా మనం చెప్పాల్సినవి చెప్పేటండి. అప్పుడు వాళ్ళకి అక్కడ లేకపోతే ఓకే, అవసరమైతే అది కరెక్ట్ అవుతారు, వాళ్ళు తేలిపోతారు. ఓకే, మనుషులందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనుషులందరూ రక్షించేవాడు దేవుడే, రక్షించబడాలని కోరుకున్నాడు దేవుడే. మరి మధ్యలో పని చేయాల్సినాడు ఎవరండి? మనం పని చేయాలి. ఆయన అందరూ మనుషులంతా రక్షించబడాలని ఆయన కోరుకున్నాడంటే మనం పని చేయాలి. ఆయన కోరిక నెరవేర్చబడటం కొరకు మనం పని చేయాలి. అందుకే దేవుడు మనం నియమించుకున్నాం.
అప్పుడు క్రైస్తవుడు ఎప్పుడు ఖాళీ ఉండకూడదు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎవరో ఒకరికి దేవుడి సంకల్పం చెప్పాలి. యేసు యొక్క మరణాన్ని గురించి చెప్పాలి, విశ్వాసం గురించి చెప్పాలి, మారుమనసు గురించి చెప్పాలి. మారుమనసు గురించి అంటే ఏం చేస్తే మారుమనసు వస్తుందో చెప్పాలి, ఏం పెట్టి విశ్వాసం వస్తుందో చెప్పాలి, బాప్తిజం పొంది ఏం వస్తుందో చెప్పాలి, రక్షణ వస్తుందో చెప్పాలి. అంటే మనం ప్రస్తుతం మనం అందరం ఖాళీగా ఉన్నాం, రిలాక్స్డ్గా ఉన్నాం కదా. మీరు కాదులండి, మేము రిలాక్స్డ్గా ఉన్నాం. నాకు ఒక వంక ఉంది, నేను రిటైర్డ్ అయిపోయిన వంకానికి ఉందండి. ఎక్కువ మంది రిలాక్స్డ్గా ఉన్నాం కదండి. ఎవరో ఒకరితో మాట్లాడాలండి. ఫ్రూట్ స్టాల్కి వెళ్తే ఆ ఫ్రూట్ స్టాల్తో మాట్లాడాలి, మంగళ షాప్కి వెళ్తే మంగళంతో మాట్లాడాలి, డ్రైవర్స్కి వెళ్తే ఆ డ్రైవర్స్ అతనితో మాట్లాడాలి, కాయగూర పంటకి వెళ్తే కాయగూరలతో మాట్లాడాలి, మాంసం పంటకి వెళ్తే మాంసం పంటతో మాట్లాడాలి. అమ్మా ఏంటండి డ్రైవర్ని మాట్లాడించకూడదు. అది ఆటో ఎక్కి ఆటోతో మాట్లాడాలి. అంటే ఎక్కడైనా సరే ఎవరికైనా సరే వాక్యం చెప్పాలి, అలా ప్రకటించబడాలి. మరి ఎలా ఆలోచిస్తారు. కలువరాజు గారు చనిపోయారు. ఆయన అంటే ఒకసారి మంగళం తగ్గించాడు, కూర్చుంటే మంగళం గడ్డ చేతులు వచ్చాడు. వదిలే ఆయన అసలు మాట్లాడతారు. ఈ కత్తి పొద్దునైందా మాట పొద్దునైందా అప్పుడు మంగళం మాటే పొద్దునైందంటే మనిషి మాట పొద్దునైందా దేవుడి మాట పొద్దునైందండి, దేవుడి మాట పొద్దునైంది అని అలాగే దేవుడి వాక్యం చెప్పారు. అంటే మనిషి ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూనే ఉండేవాడు. క్లినిక్ పెట్టింది కూడా సువార్త ప్రకటించడానికి క్లినిక్ పెట్టాడు. దాని చెప్పారు అభిరుచి కాదండి, మనుషులు వస్తారు, మనిషికి ఏదో వాక్యం చెప్పాలని క్లినిక్ పెట్టారు. మనం కూడా అంటే సమయం మందును అసమయం మందు ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉండాలన్నమాట, కల్పించుకోవాలన్నమాట. ఇప్పుడు సమర స్త్రీతో యేసులో కల్పించుకుని మాట్లాడారా, సమర స్త్రీ కల్పించుకుని మాట్లాడారు, యేసులోనే కల్పించుకుని మాట్లాడారు, మనమే కల్పించుకుని మాట్లాడాలి. పిచ్చి బాట మానేసి వాక్యం మాట్లాడాలి. సత్యం గురించి అనుభవం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటాడు, దేవుని కోరిక. ఈయనేమో రక్షించబడటానికి, ఈయనేమో రక్షించబడిన వారికి. రక్షించబడిన వ్యక్తి నేర్చుకున్న ఆ సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని దేవుడు కోరుకుంటాడు. అనుభవ జ్ఞానం కలిగి ఉండాలని కోరుకుంటాడు. అదే మరొకరు చెప్పేది కాకుండా తాను అనుభవించేదిగా ఉండాలి. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నాకు తెలిసేది అని అలా అన్నమాట. అనుభవ జ్ఞానంలో పెట్టాలి. ఆ రెండు విషయాలు దేవుడు కోరుకుంటాడు. 5వ వచనంలో మధ్యవర్తి గురించి మాట్లాడతాడు, దేవుడి గురించి మాట్లాడతాడు. దేవుడు మధ్యవర్తి గురించి మాట్లాడతాడు. దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. 5 దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒకడే. దేవుడు నరులు
మధ్యవర్తి దేవుడు అక్కడే, ఒక దేవుడు లేడు. దేవుడికి నరులకి మధ్యవర్తి ఒక్కడే అని యేసుక్రీస్తు. ఇంకొక మధ్యవర్తి పూర్వకాలంలో పెద్దలు ఏమోనో ఇంటి యజమాని మధ్యవర్తి, ధర్మశాస్త్రం ఏమోనో మోసే మధ్యవర్తి, తర్వాత ప్రవక్త మధ్యవర్తి, తర్వాత యాజకులు మధ్యవర్తి, కృత నిబంధన ఏమోనో యేసుప్రభు మధ్యవర్తి. మరి ఎవరన్నా మరియమ్మ మధ్యవర్తి అనుకుంటే మరియమ్మ కూడా యేసుప్రభువే మధ్యవర్తి. మరియమ్మ కూడా ప్రార్థన చేస్తే క్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి అని అర్థం. దేవుడు చాలా మంది అనుకునే ఈ సమాజంలో దేవుడు అక్కడే అనే ఖచ్చితంగా నమ్మాలి. మధ్యవర్తులు చాలా మంది ఉన్నారు అనే అనే ఈ సమాజంలో యేసుక్రీస్తు ఒక్కడే మధ్యవర్తి. కొన్నిసార్లు సువార్తికులు మధ్యవర్తులు అనుకుంటారండి. మనల్ని మధ్యవర్తులు అనుకుంటారండి ప్రజలు. అయ్యో మా కోసం ప్రార్థన చేయడం తెలుసుకోమని నేను మాట్లాడతాను. ఇప్పుడు మేమే మధ్యవర్తులేం కాదు అని చెప్పాలి. అంటే ఆ భ్రమలు ఉండాలండి. లోకం అంతా కూడా మనల్ని మధ్యవర్తులు అనుకుంటున్నారు, మనం కాదండి. మనల్ని మధ్యవర్తులు అనుకుంటే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. మనల్ని వాళ్ళ మధ్యవర్తులు అనుకుంటే మనకు కొంత బెనిఫిట్ ఉంటుందండి. వాళ్ళు నష్టపోతారు, మనం ఇంకా ఎక్కువ నష్టపోతాం. ఏమన్నా డబ్బులు ఇస్తారే 4 రూపాయలు, కానీ మనం ఎక్కువ నష్టపోతాం. వాళ్ళకి వివరంగా చెప్పాలి, నేను మధ్యవర్తులు కాను. నీకు ఎలాగైతే యేసుప్రభు మధ్యవర్తి, నాకు కూడా యేసుప్రభు మధ్యవర్తి అని చెప్పాలి. అది క్లియర్ కట్గా చెప్పాలి. అప్పుడు మీరు ఎవరికైనా అనిపించవచ్చు, దేవుడు అప్పుడైనా మనం మాట్లాడలేదు, నేను నొప్పులు చెప్తాడే అనుకోవచ్చు. ఇప్పుడు పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. యెహోవా దేవుడు దేవుడా, యేసుప్రభు దేవుడా, పరిశుద్ధాత్మ దేవుడా, ముగ్గురు దేవుడు ఉన్నారా, ఒక్కడే దేవుడా, మరి యేసుప్రభు దేవుడు కదా, ఈ పిచ్చి పిచ్చి మాట్లాడేవాళ్ళు చాలా మంది అయ్యారు. అది ఎవరి మాట పట్టించుకోవద్దండి, ఎవరి మాట వినొద్దండి. దేవుడు ఒక్కడే అని మాట్లాడితే అంటే యూట్యూబ్ పెట్టేసి కోట్లాది మందికి ఎక్కించేస్తారు. ఆ యూట్యూబ్ కూడా మనకు అందరూ మేలు అవుతాం, కానీ ఒక విధంగా చాలా కీడు చేస్తున్నారు. ఈ తప్పుడు వాళ్ళందరూ మెసేజ్ పెట్టేస్తున్నారు. మీకు ఎవరైనా వచ్చారండి ఈ వాదించేవాళ్ళు, యేసుప్రభు దేవుడు కదా, దైవత్వం ఉన్నవాడండి. యేసుప్రభు యెహోవా దేవుడు కాదు. మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడితే యేసుప్రభు దైవత్వం అంగీకరించట్లేదు జాషువా గారు అంటాడండి. పనిమూల వాడవడం ఎవరో ఒక ఆయన కాకినాడలో మీటింగ్ జరుగుతున్నాయండి, కొన్ని సంవత్సరాలు జరిగినాయి. అప్పుడు ఎవరో ఒక ఆయన అన్నాడంటే, జాషువా గారు యేసుక్రీస్తు దైవత్వం అంగీకరించు అన్నారు. అప్పుడు ఎవరో నాకు చెప్తాను, ఇప్పుడు నేనేం చేయాలండి, సరే నన్ను ఏం చేయమంటాను, యేసుప్రభు దైవత్వం అంగీకరించాలి, నన్ను ఏం చేయమంటాను, అలాగే ఆయన అన్నాడండి అని. సరే, యేసుప్రభు యొక్క దైవత్వాన్ని ఆయన అంగీకరిస్తున్నారు, ఓకే, దేవుడు అంటున్నారు. ఆయన ఏం చేస్తారో చెప్పమానంట. ఏం చేస్తారంటే ఓ పాట పాడతారండి, నేను అది చెప్తున్నాను. ఇప్పుడు మొదటి పాట యెహోవా దేవుడిని స్తుతించే పాట పాడతామండి, రెండో పాట యేసుప్రభుని స్తుతించే పాట పాడతాం. ఇంకేం చేస్తామండి? యేసుప్రభు ప్రార్థన చేస్తామా, యెహోవా దేవుడితో ప్రార్థన చేస్తాం. ఏ ప్రార్థనని యెహోవాకి చేస్తాం. ఆఖరికి రాజ్యసభను తీసుకుంటూ ఆయనేమో ప్రాణం పెడితే ఈయన ప్రాణం పెట్టాడు, నీకు స్తోత్రం అంటాం దేవుడికి. అంతే కదండి, యేసుప్రభుకు స్తోత్రం చెప్తామా? అది విచిత్రమైన పరిస్థితి అండి. దానికి ఆయన నీ సంకల్ప ప్రకారంగా మీ కుమారుని యేసుప్రభు మా కొరకు ప్రాణం పెట్టి ఆయన రక్తం చెల్లించారు, అందుకు మీకు కృతజ్ఞతాస్తులు. యేసుప్రభు చేసిన దాన్ని కూడా దేవుడికే కృతజ్ఞతలు. అదండి దేవుడి స్థానం, అన్నీ ఆయనకేనండి.
చేస్తున్నారండి. యేసు ప్రభు ఫోటో పెట్టి పూజ చేస్తున్నారా? యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నారా? మరి ఏం చెప్తున్నాను? నేను అదే చేస్తున్నాను. ఏదో నిన్న ఏంటంటే ప్రయత్నం అంటే ఇప్పుడు కాకినాడ మంచి పని జరుగుతున్నప్పుడు ఆ టైంలో అప్పుడు ఏదో వేద్దాం అనుకున్నాను అన్నమాట. చేత ఈ ప్రస్తుతం మన చర్చ పరిస్థితుల్లో చాలామంది ఈ ఈ పనికిమైన వాదన చేస్తున్నారు. జాగ్రత్త. ఏ వాదనకి వరి అయిపోవాల్సిన అవసరం లేదండి. మనం ఇప్పుడు చేస్తున్నది అంతే చాలు, ఏమి మార్చుకోవద్దు. ఇప్పుడు ఏం మార్చుకోక్కర్లేదు. యెహోవాను ఆరాధిస్తాం, యేసు ప్రభు ద్వారా ఆరాధిస్తాం. పరిశుద్ధాత్మ ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మీకు ఏమైనా ఐడియా ఉందండి? విన్నావా ఎప్పుడన్నా? విన్నావా? నేను ఒకసారి పెళ్ళికి వెళ్ళాను. వాడు అంటే అంటే రోడ్డు పొడుగున మొట్టమొదటిమో వెల్కమ్ టు గాడ్ ఆల్మైటీ అని పెట్టాడండి. యెహోవా దేవుడికి వెల్కమ్ బోర్డు పెట్టాడు. కొంచెం నడిచి వచ్చిందా ఇక్కడ వెల్కమ్ టు జీసస్ క్రైస్ట్ అని పెట్టండి. లార్డ్ జీసస్ క్రైస్ట్ అని పెట్టాడు. ఇంకా కొంచెం మాట్లాడుతుందా వెల్కమ్ టు హోలీ స్పిరిట్ అని పెట్టాడు. వెల్కమ్ బోర్డులు పెట్టాడు. యెహోవా దేవుడికి యేసు ప్రభుకి పరిశుద్ధాత్మకి వెల్కమ్ బోర్డులు పెట్టారు. అప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. మేమున్న ఏరియాలో ఒక లేడీ పాస్టమ్మ గారు అంటారు. ఆవిడ పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసేవాళ్ళు. అసలు పరిశుద్ధాత్మకు ప్రార్థన చేసిన సందర్భం ఎక్కడన్నా బైబిల్లో కనపడదండి. మరి ఎందుకు వచ్చింది? ఈ సొంత తెలివి. పరిశుద్ధాత్మను స్తుతించినట్టుగా ఎక్కడన్నా ఉందండి? లేదండి. మనం పరిశుద్ధాత్మను స్తుతించే పాటలు ఉన్నాయని మనకి ఆత్మకును స్తుతి మహిమలు కలుగునట. అంటే పరిశుద్ధ ప్రభువులో ఐదో చరణం ఏదో చరణం పరిశుద్ధాత్మ కోరుము అనే పాటలో ఆ చరణం ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుని నంపి అంటే అది పాడుతుంటే వస్తుందండి. ఇలాగనుకుంటే టక్కన రాదు. పరిశుద్ధాత్మ దేవుని పరమ దేవాలయం అంటే పరిశుద్ధాత్మను కోరుము ఆ పాటలో ఉంటుందండి ఆ చరణం. అయితే పరిశుద్ధాత్మకు స్తుతిని చెల్లించినట్టుగా మన బైబిల్ ఎక్కడ వచ్చడం లేదండి. కానీ మన పూర్వీకులు ఏం చేశారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి దైవత్వం కలిగినవాడు, యేసు ప్రభు దైవత్వం కలిగినాడు, పరిశుద్ధాత్మ దైవత్వం కలిగినవాడు కాబట్టి స్తుతులు పాత్రుడు అని చెప్పేసి కీర్తనలు రాశారు అన్నమాట. మనం వాడే కీర్తనలు మనం రాసుకున్న కీర్తనలు కాదండి. చర్చాపరేశ్వరం రాసిన కీర్తనలు కావండి. సత్యం తెలిసిన రాసిన కీర్తనలు కావండి. మత్స్యగోళం రాసిన కీర్తనలు దిక్కు లేక వాడుకుంటున్నామండి. మత్స్యగోళం రాసిన కీర్తనలు వాడుకుంటున్నాము. ఇక్కడ మన జాకోబ్ గారు రాసినవి కొన్ని ఉన్నాయండి. వాళ్ళ నాన్నగారు ఐజాక్ గారు జాకోబ్ గారు రాసిన పాటలు కొన్ని ఉన్నాయి. అంతే. గోవాలో మా ఫ్రెండ్ వాళ్ళు ఉన్నాడండి, ఆయన కొన్ని పాటలు రాశాడండి. అవి కొన్ని ఉన్నాయండి. మిగిలినవన్నీ మనం మా సైడ్ వాడుతున్న పాటలు. అందుకే నేను అది కూడా ప్రార్థన చేస్తానండి. మనలో కొంతమంది రైటర్స్ తయారవ్వాలి, కవులు తయారవ్వాలి, పాటలు రాసేవాళ్ళు తయారవ్వాలి. పిల్లల్ని కాస్త బాగా చదివించండి. ఈ ఇంజనీరింగ్ కాకుండా తెలుగు లిటరేచర్ చదివించండి. ఎప్పుడో అయిపోయింది సార్, నువ్వు వెళ్ళిన తర్వాత వెంటనే అయిపోయింది.
నాకు కోరుకుందండి మా మా నాలుగో మనవాడిని అసలు తెలుగు చదివించాలని ఆయన తెలుగు అంటే మంచి కొడుతున్నాను. సంస్కృతం బాగా చదువుతాడు, తెలుగు బాగా చదువుతాడు. అతను నాకు కోరుకుందండి. అంటే నేను బతుకుంటే అతను ఉపయోగపడకపోవచ్చు, నేను చచ్చిపోయిందానో ఉపయోగపడతాను. అంటే తెలుగు మీద ఇంట్రెస్ట్ ఉందని భవిష్యత్తులో ఏమైనా కాస్త ఆడపడగలుగుతాడేమో ఆశ ఉంది. అంటే పిల్లల్ని బట్లు ఎక్కడే కాకుండా కాస్త తెలుగు కాస్త ఇంగ్లీష్ చదివిపెట్టి చూడండి. మనం పిచ్చిపెట్టేసిందండి తెలుగు అనేది, ఇంగ్లీష్ అనేది లెక్కలు పిచ్చిపెట్టేసింది. లెక్క చదివాడు హృదయం ఉండదండి, తెలుగు చదివాడు హృదయం ఉండదు. ఈ ఇంజనీర్కి ఎవరికి హృదయం ఉండదండి. మీకు అర్థం కాదు, తర్వాత అర్థం అవుతుంది. అంతేనండి. చెప్పండి, మీరు తల ఉందని చెప్పండి, ఏమంటారు చెప్పండి. నిజమేనండి. తెలుగు చదివితే కనీసం ఏదో పద్యం ఉంటుంది, దాంట్లో నీతి ఉంటుంది. లెక్కలు ఏంటంటే యథార్థత అంతే, అంతకు మించి నీతి ఇంకేమీ లేదండి. వద్దంటలేదు, లెక్కలు కావాలి. లెక్కలే ప్రాణం కాదండి, లెక్కలే జీవితం కాదండి. ఓకే, మనకు సంబంధించి సత్యానికి సంబంధించిన లిటరేచర్ లేదు, ఆటలు లేవు. అవి తయారు చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. మనలో కొంతమంది ట్యూన్ చేయగలిగిన వాళ్ళు కావాలి, మంచి గాత్రం వాళ్ళు కావాలి, మాటలు పాడేవాళ్ళు కావాలి. అన్ని డిపార్ట్మెంట్లోనూ డెవలప్ అవ్వాలి. అప్పుడు క్రీస్తు యొక్క సంఘాలు వర్ధిల్లుతాయి. అలా వర్ధిల్లాలని నేను కోరుకున్నాను, మీరు కూడా కోరుకుంటున్నాను. యెహోవా దేవుడు తండ్రి, యేసుక్రీస్తు ఆయన కుమారుడు. యేసు ప్రభు చాలా పాత్రలు ఉన్నాయి. ఓ పాత్ర మధ్యవర్తి పాత్ర, చాలా పాత్రలు ఉన్నాయి. ఒక పాత్ర మధ్యవర్తి, అది చెప్పండి. ఇప్పుడు పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విశ్వాసాన్ని కన్ఫ్యూజ్ చేసేవాడు తయారయ్యారు. మీ సంఘ సభ్యుల్ని మీరు కొంచెం బలపరచుకోండి, అలాంటి మోసంలో పడకుండా ఉండేటట్టు బలపరచుకోండి. చెప్తారు రాష్ట్రాలను నాశనం చేస్తున్నాడండి. ఇప్పుడు ప్రస్తుతం కర్ణాటక మీద పడ్డారండి ఈ దరిద్రులందరూ. కర్ణాటక మారిపోతుందండి. ఫెయిత్ఫుల్గా ఉండే సహోదరులు డిస్టర్బ్ అయిపోయారు. అక్కడ సంఘ పెద్దలు కన్ఫ్యూజన్లో పడిపోయారు. ఫోన్ చేసి సారి రండి సార్ అంటారు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇది ఖాళీగా ఉండట్లేదు. కర్ణాటక కాలుస్తుంది. 6వ వచనంలో, అంటే మనం 5 అక్కడ రాసుకున్నాం, 6వ వచనంలో యేసుప్రభుని గురించి ఓ మాట చెప్పాడండి. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకొనెను, దీనిని గురించిన సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. 6వ వచనం యేసుప్రభుని గురించి. యేసుప్రభుని గురించి ఏం చెప్పాడు? ఆయన గురించి విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నారు అని. యేసుప్రభువు చెప్పిన మాట ఏంటంటే విమోచన క్రయధనముగా తను తానే అప్పగించుకొనెను. తను తానే సమర్పించుకొనెను, దీనిని కూర్చున్న సాక్ష్యము, యేసుప్రభువు విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టారనే ఆ సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడెను. యేసుప్రభువు విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టారు. యేసుప్రభువు విమోచన క్రయధనంగా ప్రాణం పెడతారు. ముందు ఆ విషయం చెప్పడం ఎవరున్నాయి? పాత మందంలో దాని గురించి చెప్తున్నారు. పాత మందంలో ప్రవక్తలందరూ చెప్పారు. ఎవరైనా ఒక ప్రవక్తను చెప్పండి. ఓకే, యేసుప్రభువు విమోచన క్రయధనంగా ప్రాణం పెట్టినట్టు కళ్ళాలు చూసిన ఎవరున్నాయి?
అపోస్తులు ఉన్నారండి. అమ్మా సుమియోన్ ప్రాణం పెట్టండి చూడండి. సుమియోన్ ఉన్నాడు అంటున్నారు. అపోస్తులు ఉన్నారండి. అంటే ప్రాణం పెట్టిన సందర్భం చూసినాడు. సుమియోను అంటే సుమియోను ప్రవచనంలో వెళ్ళిపోతాడు. చిన్నప్పుడు అలాగా చూసినాడు అపోస్తులు. అప్పుడు ఈ అపోస్తులు సాక్షిని ఇచ్చారండి. పాత మంది ప్రవర్తలేమో యేసుక్రీస్తు వచ్చి మెస్సీ వచ్చి విమోచన గ్రంథంగా ప్రాణం పెడతారని చెప్పారు. అపోస్తులేమో ప్రాణం పెడతారని సాక్షి ఇచ్చారు. ఎందుకు మేము సాక్షులము అన్నారండి. ఈయన అందరి కొరకు విమోచన గ్రంథంగా తను తానే సమర్పించుకొనెను. దీని గురించి సాక్ష్యము యుక్తకాలము యందు ఇయ్యబడెను. అప్పుడు పౌలు ఈ కంటిన్యూషన్ మాట్లాడుతున్నాడు 7వ వచనంలో. ఆయన ఏమంటాడంటే ఈ సాక్ష్యం అవడానికి నేను ప్రకటించువాడుగాను అపోస్తులుగాను బోధకుడుగాను నియమించబడ్డాను. పౌలు ప్రకటించువాడుగాను రెండు అపోస్తులుగాను మూడు బోధకుడుగాను లేదా అన్నిదులకు బోధకుడుగాను నియమించబడిను. అన్నాడు నేను సత్యం చెప్తున్నాను, నేను అబద్ధం మాట్లాడాను. 2వ తిమోతిలో ఈ మాటలు కనపడుతుంది. నేను అబద్ధం మాట్లాడలేదు, ఆయన మాట కనపడుతుంది. ఎందుకంటే పౌలు అపోస్తులు కాడని, పౌలు ఏదో డబ్బు కోసం వచ్చి సేవ చేస్తున్నాడని ఇలాంటి నిందలు వేసినందువల్ల అక్కడ వాడాడు దేవుడు సాక్షి, మీరే నా సాక్షి, నా మనసాక్షి సాక్షి అని ఆ సాక్ష్యాలు చెప్పాడు. నేను అబద్ధం మాట్లాడలేదని అబద్ధం మాట్లాడాను, నేను సత్యమే చెప్తున్నానని నేను మాట్లాడాను. దీన్ని గుర్తుకునే ప్రయత్నం చేశాను. ఎందుకంటే సత్యం చెప్తున్నాను నేను ఎందుకు అనుకోవాలి? ఆయన సత్యవంతుడైతే ఈ బోధంతో సత్యం అవుతుంది. ఆయన అబద్ధుడైతే ఆ బోధంతో అబద్ధం అవుతాడు. అంతే నేను అబద్ధం మాట్లాడలేదు, నేను సత్యం మాట్లాడుతున్నాను, నేను అబద్ధం మాట్లాడలేదు. అలాగా నిరూపించుకుని అపోస్తలుడు పౌలు ఈ మొదటి పేర రాశాడు. అంటే ఈ మొదటి పేరాలో పౌలు ఏం చెప్పాలనుకున్నాడు? ప్రార్థన గురించి చెప్పనుకున్నాడు. అప్పుడు ప్రార్థన అంశాలు ఏమిటి, ఎవరి కోసం ప్రార్థించాలి, దానివల్ల ప్రతిఫలం ఏంటో చెప్పాడు. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలమైంది. ఇప్పుడు వీళ్ళు కాస్త మంచిగా ఉంటే ప్రజలందరూ సమాధానం ఉంటారు, ప్రజలందరూ కాస్త వాక్యం వెళ్ళి రక్షించబడతారు. అంటే దేవుడు కోరిక ఏంటంటే మనుషులందరూ రక్షించబడాలి, అందరూ సత్యాన్ని గురించి నన్ను జ్ఞానం పొందాలి. అప్పుడు దేవుడికి సంబంధించి దేవుడు ఒక్కడే, మధ్యవర్తి ఒక్కడే. యేసుప్రభుని గురించి విమోచన క్రయదానంగా తను తానే సమర్పించుకున్నాడు. ఆ విషయాన్ని ప్రకటించడానికి నేను ప్రకటించేవాడుగాను అపోస్తులుగాను బోధకుడుగాను నియమించాను. 1-7 వచనాల్లో ప్రార్థన గురించి చెప్పాడు. 8వ వచనంలో పురుషులు కోపం సంశయాలు మానేసి పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అన్నాడు. 9వ వచనం నుండి 15వ వచనంలో ఎవరి గురించి మాట్లాడాడు? స్త్రీల గురించి మాట్లాడాడు. స్త్రీల గురించి 2 విషయాలు మాట్లాడాడు. 1 అలంకరణ గురించి మాట్లాడాడు. 2 సంఘంలో స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు. దేవుడి మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆ విషయాలు మాట్లాడాడు. అంటే ఇప్పుడు 2-3 అధ్యాయాలు ఒకే సబ్జెక్ట్. అంటే దేని గురించి ఏమంటండి? సంఘంగా
మనం ప్రార్థన చేయాలి, పురుషులు ప్రార్థన చేయాలి, స్త్రీలు సంఘంలో ఎలా ఉండాలి, ఆ సంఘంలో సంఘ పెద్దలు ఏర్పడాలి, సంఘంలో పరిచారకులు ఏర్పడాలి అని చెప్పి ముగించాడు అన్నమాట. అది 2-3 అధ్యాయాల్లో ఉన్న సంగతి. మనం దేవచేతులైతే మధ్యాహ్నం వచ్చినప్పుడు ఆ విషయాల్ని ఆలోచన అనుకోవాలి. కంటిన్యూ ఉందండి వాతావరణం.